ఆశా వర్కర్లపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రభుత్వం అరికట్టాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆశా వర్కర్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌక్ వద్ద ఆశా వర్కర్లు జగిత్యాల జిల్లాలో ఆశా వర్కర్పై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆశా వర్కర్ సిఐటియు నాయకులతో కలిసి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, ఆశా వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బదవేని మంజుల మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య కార్యకర్తలుగా ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని అన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా జగిత్యాల జిల్లాలో ఆశా వర్కర్పై అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత ఆశా వర్కర్కు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అనాల్దాస్ గణేష్, మండల కార్యదర్శి గీస భిక్షపతి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పలు విధాలుగా రోడ్లు ఎక్కినా, ఎంతమంది అధికారులకు విన్నవించినా, రాతపూర్వకంగా విన్నవించినాము, నిరసనలు తెలిపినాము, ధర్నా కూడా ఎంపీ కూడా మా పిల్లలకి ఎలాంటి ఆరోగ్య భద్రత అనేది మాకు లేదు, ఆ ప్రమాద బీమా సౌకర్యము లేదు అని ఇప్పటికే ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నటువంటి ఈ పరిస్థితులలో ఆడవాళ్ళమై ఉండి మేము తిరుగుతున్నామని ధైర్యంగా తిరిగినాం ఇప్పటి వరకు. ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఆశా వర్కర్ మీద దౌర్జన్యం అనేది జరిగింది అని అంటే అది ఖచ్చితంగా కఠినమైన దీని మీద మాత్రం ప్రభుత్వం స్పందించాలని చెప్తున్నా. కఠినంగా అంటే చాలా కఠినంగా నిందితున్న అనేది అసలు మరీ కూడా ఆశా వర్కర్ స్థానం కాదు, ఆశా వర్కర్ పేరు వింటేనే గర్జించే విధంగా ఖచ్చితంగా దీన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తలదించుకునే విధంగా మరి జగిత్యాల జిల్లాలో మొన్న ఆశా వర్కర్పై జరిగినటువంటి అత్యాచారాన్ని ఖండిస్తూ మరి ఏదైతే అత్యాచారానికి గురైనటువంటి ఆ యొక్క ఆశా వర్కర్కు ప్రభుత్వం న్యాయం చేయాలని, అదేవిధంగా అత్యాచారానికి పాల్పడినటువంటి నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా మరి ఇక ముందు ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వము ఆశా వర్కర్లకు భద్రతా చర్యలు చేపట్టాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు ఆశా వర్కర్స్ అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ఆశా వర్కర్ల పట్ల ఇలాంటి సంఘటన జరిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఈ సందర్భంగా మేము ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ఆశా వర్కర్కు 20 లక్షల రూపాయల యొక్క నష్టపరిహారం అందించాలి. ఆ యొక్క నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రాష్ట్రంలో ఆశా వర్కర్లకు భద్రతా చర్యలు చేపట్టాలి, పని భారం తగ్గించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము ఆశా వర్కర్స్ యూనియన్ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మరి ఆశాలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ మద్దతు తెలియాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.